ఉంచు కొంచెం ఉంచు. ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుతకరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా భగవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెను మనోహరుడా మహిమరాజా స్తుతించెను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచనగా నాములకు సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగా నాములకు సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును ఆశితును పాడేదను నా ప్రభువా ఆశితును పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ గర్భమునకు తినబెట్టను పగాతలు మరచునా గర్భమునకు తినబెట్టను పగాతలు మరచునా మరచిన గాని నీవెన్నడూ మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ
పాట సంఖ్య 415, 412. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించండి. నీ జీవితంలో గమ్యమేదో ఒకసారి యోచించవా.
పాట సంఖ్య 357 సాటి లేనిది యేసుని రక్తము. 357 353 ఇది కొన్ని ఛానల్ మాత్రం పడుతుంది. యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును.
చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా, ప్రేమించే ఈ జగతిని. ఇవాళ ప్రాణము నర్పించక్రీస్తు, ఇవాళ ప్రాణము నర్పించక్రీస్తు, యేసును కమ్ముకొను, ప్రియుడా, యేసును కమ్ముకొను. Come on,
ఒక చిన్న 2 చరణాలు పాడుతాము. పాట సంఖ్య దీంట్లో కొత్త పుస్తకంలో ఉంటుంది ఆ పాట. పాట సంఖ్య 10. వర్ణింపలేను వివరింపలేను వస్తుంది. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు పాపినైన నా కొరకు స్థానమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు స్థానమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను ఎలా తెలుసను. ఏమని వర్ణింపను ఎలా తెలుసను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు. ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు. ఓదార్చినావు. ఏమని వర్ణింపను నీ రుణము ఎలా తీర్చను. ఏమని వర్ణింపను నీ రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 యేసయ్యా చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు ఇచ్చినావు. ఆఖరి పొద్దు వరకు రక్తమిచ్చినావు.
దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉంది. కీర్తనలు 103 ఫ్రమ్ బైబిల్. సామ్స్ 103. కీర్తనలు 103. కీర్తనలు 103. కీర్తనలు 103 మొదటి నుండి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలులను దేనిని మరొకటి. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కూర్చువాడు, సమాధిలో నీ ప్రాణం విమర్శించున్నాడు, కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచున్నాడు, పక్షిరాజవనం వల్ల నియమనం కొత్తదలుచున్నట్టు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధితుడు వారందరికీ న్యాయం తెచ్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీకు ఎంతో స్తోత్రములు. ఈ సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. మా దేవ, మా ప్రభా, మాకు ఆధారము, మాకు శక్తి, మాకు బలము, మాకు జ్ఞానము నీవైనందుకే స్తోత్రములు. ప్రభా, నీ కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు ప్రభా, రామచంద్రాయపల్లిలో మీరు మీ దాసుని మీరు ఏర్పరచుకొని మరి మీరు ఇక్కడ నిరక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘం ఉన్నందుకే నేను ఎంతకాలం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ గృహంలో ప్రభా, ఈ దినం కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి మీరు ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రం. మీ బిడ్డలు నిన్ను ఆశించి, నీ సన్నిధిని ఆశించి, నీ స్వరం వినాలని ఆయా స్థలాల్లో ఉండి సంతోషంతో ఇక్కడికి రావడానికి కృప్చుట్టు వచ్చినందుకే స్తోత్రం. మా అందరితో కొంత సమయం మీరు మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా. మరి మీరు మాకు ఆశీర్వాదం దయచు. కనబడినటువంటి దురాత్మ శక్తుల ప్రభావాన్ని విశ్వాసంతో బంధిస్తున్నాం. ఇక్కడ రక్షించబడినటువంటి వారు ఎవరైనా రక్షించబడడానికి మీ ఆత్మను కుమ్మరించండి. ఎవరైతే రక్షించబడి వెనక జారిపోయి ఉన్నారో వారు కూడా తిరిగి మరి సమకూర్చబడడానికి సహాయం చేయండి ప్రభా. మా అందరితో మీరు ఉండండి ప్రభా. మీ దాసుడు మరి చెప్పినట్టుగా, మీ దాసుడు ప్రార్థించినట్టుగా ఈ కూడికను మేము కలిగి ఉంటుండగా నన్ను కూడా నీ రక్తంలో కడిగి మీ ప్రజల క్షేమం కొరకు అక్కరగా వాడుకోనండి. నన్ను ఖాళీ చేయండి, మీ తలంపులు దయచేయండి ప్రభా. మీరు లేకుండా మేమేం చేయలేమని ఒప్పుకుంటున్నాం. ఖాళీ హృదయంతో ఇక్కడ ఉన్న నీ బిడ్డలు మేము వెళ్ళిపోకున్నట్లుగా మా అందరితో ప్రతి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. కనబడినటువంటి దురాత్మ శక్తుల ప్రభావాన్ని విశ్వాసంతో బంధిస్తూ లోపల ఉన్నటువంటి వారు, బయట ఉన్నటువంటి వారు శ్రద్ధగా నీ మాటలు వినడానికి వారికి మరి ఆసక్తిని వినుబుద్ధి పుట్టించమని వేడుకుంటూ ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ బయట ఉంటున్నటువంటి వారిని కూడా కనికరించమని యేసు వారి నామం పేరున స్తుతించి ప్రార్థన చేయడం వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని మనము కొంత సమయం విందాం.
మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం కీర్తన 103. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచున్నాడు. మరి ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి దావీదు ఏమంటాడంటే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించినాడు అని అంటాడు. తన ప్రాణంతో తానే మరి చెప్పుకుంటా ఉన్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించినాడు. మరి భూలోకంలో ఎవరు ధన్యులు అనంటే కీర్తన 32లో ఒక మాట ఉంది. మొదటి వచనం, తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటిది? ఆశీర్వదించబడినటువంటి వాడు. తన అతిక్రమాలకు పరిహారం పొందినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినటువంటి వాడు ధన్యుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి కీర్తన 103లో రాసినట్టు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. కీర్తన 32లో కూడా మొదటి వచనం చదువుకుంటాం. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చదవన. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ఇక్కడ 3 సంగతులు చూద్దాం. ఒకటి, తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు ధన్యుడు. తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. రెండవది, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మరి కొంత మీరు శ్రద్ధగా ఉంటే మరి ఏ రీతిగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడుతుంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మానవులమైనటువంటి మనము జన్మతోనే పాపలం. కీర్తన 51లో మాట చదువుకుంటాం. కీర్తన 51:5 చదవాలి. కీర్తన, నేను పాపములో పుట్టినవాడను, నేను పాపంలో పుట్టినవాడను, పాపములో నేను నా తల్లి నన్ను గర్భము ధరించను. సరే, నేను పాపంలో పుట్టినటువంటి వాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. తర్వాత, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతరేమో నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడు నోట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. ఇక్కడేమో దావీదు ఏమంటాడంటే, నేను పాపంలోనే పుట్టినటువంటి వాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఎట్లా పాపంలో ఈ వ్యక్తి పుట్టినాడు అన్నాడంటే, దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట దొరుకుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఆ మనుషుడు ఎవరు? ఆదాం. ఆదాం ఏం చేసినాడంట? చూడండి, యోబు గ్రంథంలో మాట్లాడుకుంటాం. ఆదాం ఏం చేసినాడో దేవుని ప్రజలారా, యోబు గ్రంథంలో మాట చదువుకుంటాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచ్చినాడు. ఆదాం ఏం చేసినాడు ఇక్కడ రాయబడింది. ఏం చేసినాడు ఆదాం? ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకున్నాడు, మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారములకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక
రొమ్ములో నా పాపం కప్పుకొని ఇలా పరమందున్న నేను వేషధారణ అవుదును. ఆదాం సరిపోతాక ఆదాం ఏం చేసినాడు అని అంటే దోషాన్ని దాచిపెట్టుకున్నాడు. ఏం చేసినాడు? దోషములను దాచిపెట్టుకున్నాడు. తర్వాత పరమందున్న దేవుని దృష్టికి వేషధారి అయినాడు. దోషములను ఏం చేసినాడు? దాచిపెట్టుకున్నాడు. పరమందున్న దేవుని దృష్టికి వేషధారి అయినాడు. ఈ సందర్భం ఎక్కడ రాయబడింది బైబిల్లో? ఈ సందర్భం ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక ఆదాముకు సాటి అయిన సహాయం చేద్దామని దేవుడు ఉద్దేశించి ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసింది. ఆదాము పక్కటెముకలు ఒకటి తీసుకొని దాంతో స్త్రీని నిర్మించింది. దేవుడు ఏం చేసినాడు? స్త్రీని నిర్మించినాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి చెప్పింది, తీసుకొని వచ్చిండు. ఎవరు? దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులకు పేర్లు పెట్టింది ఎవరు? ఆదామే పేరు పెట్టినాడు. అన్నిటికీ పేర్లు పెట్టింది ఆదామే. ఇప్పుడు స్త్రీని తీసుకొని వచ్చి మీకు పేరు పెట్టమన్నాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడు తెలుసునా? నా ఎముకలలో ఎముక, నా అంతరంగంలో, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన గనక నారి అని పేరు పెట్టబడు. ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసినప్పటికీ తనలో ఉన్న దైవ జ్ఞానాన్ని బట్టి ఆమె ఎవరు ఎట్లా తయారు చేయబడింది చెప్పిండు. ఎందుకంటే లోపల దేవుని జ్ఞానం ఉంది. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుండి తీయబడింది కనుక నారి అని పేరు పెట్టిండు. నా ఎముక, నా మాంసము నాలో నుండి తీయబడింది. నా 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 అనే పదం ఉపయోగించాను. వింటున్నారా అన్న అక్క? వెరీ గుడ్. మీరందరూ చాలా మంచి వాళ్ళు, నాకు చక్కగా వింటారు. నాకు తెలుసు ఈ ఊరు అంటేనే నాకు ఎంత అభిమానం. చూడండి, మీరు చాలా మంచి వాళ్ళు, చాలా చక్కగా వింటారు. మీ సేవ చాలా మంచిగా ఉంది. చాలా సంతోషం. ఇప్పుడు అవ్వ ఏం చేసిందంటే సర్పం చేత మోసపరచబడి పండు తిన్నది. తాను పండు తినడమే కాదు, ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిని మరి పాపం చేసినాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. అంతే. పాపం అంటే ఏంటంటే ఏదో బీడి తాగడం, సారాయి తాగడం, ఏ పాపాలు అనుకుంటాం. లేకపోతే ఆకొక్క వేసుకోవడం, ఎవరైనా ఆకొక్కలు వేసుకోవడం, ఆకొక్క వేసుకుంటే నువ్వు ఆకొక్క వేసుకున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని అంటావు. కానీ పాపం అంటే ఏంటంటే దేవుని మాట వినకపోవడం కూడా ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి ఆదాము పాపం చేసింది. ఎందుకంటే తినవద్దన్న పండు తిన్నాడు. అవ్వ మాట అయింది. ఇప్పుడు దేవుడు అడిగింది, ఆదాము ఎక్కడ ఉన్నావని అంటే నీ స్వరం వినినప్పుడు మరి చెట్టు సాటున దాక్కున్న దిగంబరిగా ఉన్నాను కనుక. మరి తినవద్దన్న పండు తిన్నావు కదా అంటే అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం చూడండి ఏమన్నాడు? 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా తింటున్నా నేను. కాబట్టి నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలమును కొని నాకేగా నేను తింటున్నా నేను. కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో కూడా ఉండడానికి ఇచ్చినావు కదా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వే తప్పు చేసినావు, నువ్వు లేకపోతే నేను తినేవాడిని కాదు. అందుకు ఏమంటాడంటే ఆదాము తన రొమ్ములో పాపం ఏం చేసినట్ట కప్పి పెట్టుకున్నాడు. ఒప్పుకోలే. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది, పాపం వచ్చింది, మరణం వచ్చింది. అందుకే మనమందరం కూడా పాపం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి.
ఎన్నెన్నో భేదాలు ఉన్నాయి. అయితే ఒక విషయంలో భేదం లేదు, పాపం చేసే విషయంలో అందరూ పాపం చేస్తారు. వారు ఎవరైనా పెద్ద కులంలో పుట్టినా, తక్కువ కులంలో పుట్టినా, చదువుకున్నా, చదువు లేకపోయినా, తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా, ధనవంతులైనా దరిద్రులైన, స్త్రీలైనా పురుషులైనా అందరూ పాపం చేసినారని దేవుని వాక్యం రాసింది. ఈ విషయాన్ని పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 3వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యూదుడని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అందరూ పాపమునకు లోనై ఉన్నారని అందరి మీద దోషారోపణ చేయుచున్నాము. రోమిలకు రాసిన పత్రిక 3:9. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రం కాదు. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసినారు. కాబట్టి అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారై ఉన్నారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయదు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము క్షీణించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. కాబట్టి పిల్లారా, కాబట్టి మానవులు ఏమైపోయినారని అంటే అందరూ పనికి మాలిన వారు అయిపోయినారని రాయడం. ఎవరైనా నువ్వు పనికి మాలిన వాడవని అంటే మనం ఎంతో బాధపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు పనికి మాలిన వారు అయిపోయినారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోయినారు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయినారని దేవుని వాక్యంలో రాయబడింది. పనికి మాలిన వారు అంటే మరి పనికి మాలినటువంటి వారం అయిపోయినాము అంటూ మానవుని స్థితి ఇక్కడ ఉంది. ఏమైందంటే గొంతుక తెరిచిన తమ నాలుకతో మోసం చేసి చేదురు. కొంతమంది నాలుకతో ఎంత మోసం చేస్తారు. గొంతుకేమో తెరిచిన సమాధి తెరిస్తే ఎట్లుంటది? చాలా దుర్వాసన. సమాధి తెరిస్తే దుర్వాసన గొంతు, తెరిచిన సమాధి. నాలుకతో మోసం చేయుదురు. ఈ నాలుకతోనే మనము మోసం చేసేటటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. దేంతో మోసం చేస్తాం? నాలుకతో. అంతేకాదు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. మానవుల పెదవుల కింద ఏముంది? సర్ప విషం ఉంది. విషం ఉంది పెదవుల కింద. తర్వాత నోటి నిండా శపించుటయు పగై ఉన్నాయి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టం వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కనుల ఎదుట దేవుని భయము. మానవులు శాంతి మార్గమే ఎరగనటువంటి వారుగా ఉన్నారు. మానవుల హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి మార్గమే తెలియదు, సమాధానం లేదు, శాంతి లేదు మానవుని హృదయంలో. ఆ మార్గమే తెలియదు. నిజంగా చెప్తా ఉండా, ఈ లోకం శాంతి మార్గం, సమాధాన మార్గం తెలియదు. నాశనమునకు పరిగెత్తుతున్నారు. కాబట్టి వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రియమైనటువంటి వారులారా, మానవులు మరి ఇలాంటి దుస్థితిని కలిగి ఉన్నారు. శాంతి మార్గం వారికి తెలియదు. సమాధానం లేనటువంటి వారుగా ఉన్నారు. చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని వాక్యంలో ఆదికాండంలో మనం చదువుతాం. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం దేవుని దృష్టికి ఏమైపోయినదట? చెడిపోయినది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారని రాయబడింది. మానవులందరూ కూడా చెడిపోయినటువంటి వారు, శాంతి మార్గాన్ని ఎరగనటువంటి వారు,
సమాధానం అంటే తెలియనటువంటి వారు, నాశనానికి పరిగెత్తేటటువంటి వారు, తర్వాత నోటి నిండా శపించడం పగ కలిగినటువంటి వారు, తర్వాత నా పెదవుల కింద సర్పవిషం ఉంది, గొంతుక తెరిచిన సమాధి, పనికి మాలినటువంటి వారు అయిపోయినారు. నాలుకతో మరి ఏం చేస్తారంట? నాలుకతో నాలుకతో మోసం చేయుదురు. మోసం చేసేటటువంటి వారు దేవుని నుండి దూరం అయిపోయి పూర్తిగా సాతాను సంబంధమైనటువంటి వ్యక్తులుగా మారిపోయినారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? తాను సువార్త చెప్పడం ప్రారంభించినప్పుడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చదువుకున్నాం. సర్ప సంతానం అన్నాడు మానవులను. ఏమన్నాడు? సర్ప సంతానం. సర్పం అంటే అర్థం ఏంటిది? పాము పిల్లలు. ఎవరు? పాము పిల్లలు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. దేవుడు చేసిన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. యుక్తి గల 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడు చేసిన భూజంతువులలో సర్పం ఎలాంటిదట? యుక్తి గలది. అంటే మానవులు యుక్తి పరులు. ఎందుకంటే సర్ప సంతానం మనం కూడా. అది అంత యుక్తి. మానవులు కూడా యుక్తిని కలిగినటువంటి వారు. భక్తి గొప్పదా యుక్తి గొప్పదా అంటే భక్తి గొప్పది. ఏది గొప్పది? భక్తి గొప్పది. కానీ ప్రజలు యుక్తిని కలిగినటువంటి వారుగా ఉన్నారు. భక్తే గొప్పది, యుక్తిగా బతకొచ్చు. యుక్తిని ఏమంటారంటే ఇంగ్లీష్లో సబ్స్టిలిటీ అంటే కన్నింగ్నెస్ అంటారు, క్రాఫ్టీనెస్. మోసం చేయడము గొప్ప కాదు. లేకపోతే కన్నింగ్ నేచర్ కలిగి ఉండడం మంచి గొప్ప కాదు. లేకపోతే వంకరగా జీవించడం అనేది గొప్ప కాదు. భక్తే గొప్పది. భక్తే అదే ఒక గుడ్డోడు అన్నాడు బైబిల్లో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో. ఏమన్నాడు? వాని కళ్ళు వచ్చిన తర్వాత శాస్త్రులు పరిచయులు, నువ్వు ఏ రీతిగా చూపు పొందినావనంటే, యేసు అన్న ఒక వ్యక్తి నాకు చూపునిచ్చినాడు అని అంటే, మరి వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల దేవుడు వాని మనవిని ఆలోకించును. దేవభక్తుడై ఉండి. భక్తి గొప్పది. ఏంటిది? ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో వారి మొరను దేవుడు వింటాడు. సర్పము యుక్తి గలది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. సర్పము అవనేం చేసిందంట? సరళత నుండి, పరిశుద్ధత నుండి తప్పించింది, మోసం చేసింది అని రాయబడింది అన్నమాట. చదువుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరైనా తీస్తే తొందరగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ దేవుని వాక్యంలో 11వ అధ్యాయం 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన యుక్తి చేత అవను మోసపరిచినట్లు. సర్పము యుక్తి గలది, తర్వాత మోసం చేసేది. మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో. సరళత నుండి తప్పించింది, పవిత్రత నుండి తప్పించింది, మోసం చేసింది, యుక్తిగా ప్రవర్తించింది సర్పము. మొదటిది, సర్పం యొక్క లక్షణం ఏంటంటే మోసం చేసేది. తర్వాత సరళత నుండి తప్పించేది, పవిత్రత నుండి తప్పించేది, యుక్తిది సర్పము. రెండవది, సర్పము పాకుతుంది. ఎట్లాంటిది? కడుపుతో పాకుతుంది. అంటే దాని అర్థం ఏంటిది? పాకడం అంటే దానికి సరైన నడక లేదు. దేవుడు చెప్పిండు. ఏం చెప్పిండు సర్పంతో? ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు? మన్ను తిందువు, పొట్టతో బాకి పాకుదువు. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం
3వ అధ్యాయం 10వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేస్తున్నాను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. తర్వాత ఆయన స్త్రీతో 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా, సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బతుకు దినములన్నీ మన్ను తిందువు. మన్ను తినేటటువంటిది. మన్ను తినడం అంటే అర్థం ఏంటిది? సర్పము అంటే పాడైనటువంటిది. మన్ను చెత్త చెదారం అంతా తింటా ఉంటది. తర్వాత దేవుని చేత శపించబడినటువంటిది, ప్రాకేటటువంటిది, సరైన నడక లేనటువంటిది. దేవుని వాక్యంలో రాయబడి, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకును. తర్వాత దేవుని వాక్యంలో మాట ఉంది, నేను ఎఫ్రాయిమునకు నడక నేర్పినటువంటి వాడను నేనే. దేవుడు మనకు మంచి నడక అంటే ఎంత మంచిగా బతకాలో, ఎంత మంచిగా జీవించాలో నేర్పిస్తాడు. ఇప్పుడు సర్పం ఎట్లాంటిది? దొంగ నడక. పాకుడం అంటే అర్థం ఏంటిది? సరైన నడక లేనటువంటిది. తర్వాత సర్పము వంకర టింకరగా పోతుంది. ఎట్లా పోతుంది? చక్కగా ఎప్పుడు పోదు, అది వంకర టింకర జీవితము. అందుకే యోహాను ఏమన్నాడంటే, సర్ప సంతానమా అంటే శపించబడినటువంటి వారులారా, మన్ను తినేటటువంటి అనుభవం కలిగినటువంటి వారులారా, పాకేటటువంటి అనుభవం కలిగినటువంటి వారులారా, సరళత నుండి తప్పిపోయినటువంటి వారులారా, పవిత్రత నుండి తప్పిపోయినటువంటి వారులారా, యుక్తిపరులారా, మీకు బుద్ధి చెప్పినటువంటి వాడేవాడు రాబో ఉగ్రతల గురించి. సరళత నుండి తప్పిపోయినటువంటి వారికి, మోసం చేసే అనుభవం కలిగినటువంటి వారికి, యుక్తిగా నడుచుకునేటటువంటి వారికి, అపవిత్రంగా నడుచుకునేటటువంటి వారికి, మన్ను తినేటటువంటి వారికి, ప్రాకే లక్షణాలు కలిగినటువంటి వారికి, శపించబడినటువంటి వారికి బుద్ధి ఎవరు చెప్పినారు అంటే రాబో ఉగ్రత ఉంది, నరకం ఉంది, అదెంతో భయంకరమైందని ఎవరు మీకు బుద్ధి చెప్పినారు? అందుకే వాళ్ళు గ్రహించినారు. ఎవరు? యోహాను వచ్చేసరికి మాకు బాప్తిస్మం అన్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటిది? మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాం. ఆ మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మలచుట్టు తోలుదట్టి ధరించుకునేవాడు. మేడతలను అడవి తేనెవే అతనికి ఆహారం. ఆ సమయమును యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండి. అతడు పరిశీలతోను సద్దుకైలతోను అనేకులు బాప్తిసం వచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు మారు మనుషులకు తగిన ఫలములు ఫలించండి. కాబట్టి రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినటువంటి వాడేవాడు. మనందరికీ తెలుసు, మనం చచ్చిపోయిన తర్వాత భయంకరమైనటువంటి ఉగ్రత మన మీద ఉందని. అందుకే ప్రతి మనుషుడు కూడా భయపడతాడు. సావు అంటే ఎందుకు భయపడతాడంటే, చచ్చిపోయిన తర్వాత తన మనసుకు అర్థమైంటది, తప్పులన్నీ గుర్తుకొచ్చినప్పుడు నేను దేవుని దగ్గరికి పోలేను. నాతో సహా నేను ఎప్పుడైనా ఒకసారి కూర్చున్నప్పుడు నేను చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి. ఇటువంటి తప్పులతో ఆయన సన్నిధిని హౌ కెన్ ఐ కమ్ టు హిస్ ప్రెజెన్స్, ఎట్లా ఆయన సన్నిధిని సమీపించగలను? ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ తప్పులు ఉన్నాయి, ఎట్లా ఆయనను చూడగలను అనే భయం నాకు చుట్టుకుంటుంది. ఈరోజు నేను ఒక మెసేజ్ వింటున్నప్పుడు ఒక మాట వినపడింది. ఏంటిదంటే, మాట్లాడి ఇంకా పరిశుద్ధాత్మ ఏమైపోయిందంట, మాట్లాడడం ఆగిపోయిందంట. దేవుడు నీతో మాట్లాడినాడు. దేవుడు నీతో ఏం చేసినాడు? మాట్లాడినాడు, వినలేదు. దేవుడు ఒక్కసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడును, అయితే మనుషులు అది గ్రహించరు. దేవుడు 1-2 సార్లు మాట్లాడతాడు. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంది, ఏం రాయబడింది అంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆదికాండం 3వ అధ్యాయం.
మనం తప్పు చేసేటప్పుడు దేవుడు గట్టిగా మాట్లాడుతాడు, నువ్వు తప్పు చేస్తున్నావని. ఇది నేను బాగా ఎరుగుదును. మనం పొరపాటు చేసేటప్పుడు, మనం తప్పు చేసేటప్పుడు, మన జీవితం సరైనదిగా దేవునికి అనుకూలంగా లేదన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడితే ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. కానీ పశ్చాత్తాపడకోకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాం అనుకో, మనము ఆయన స్వరాన్ని వినలే, పరిశుద్ధాత్మ మాట్లాడడం ఆగిపోతుంది. అందుకే యేసు వారు ఒక మాట అన్నాడు, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా క్షమాపణ లేదు. మీరు నా మీద వ్యతిరేకత మాట్లాడుతుండొచ్చు, నేను చేసిన అద్భుత కార్యాలను గురించి, నేను చేసిన మేలులను గురించి మీరు ఓర్వలేక మాట్లాడవచ్చు, పర్వాలే, ఇది ఇంతటితో పోనీయండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు క్షమాపణ నందలేరు. ప్రేమైనటువంటి వాళ్ళారా, అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? వినం. అందుకే బాల్యం నుండి నా మాట వినకపోవడం నీకు అలవాటైపోయిందని ఇజ్రాయేల్ గురించి దేవుడు అన్నాడు. ఆ మాట చిన్నప్పుడు కాలం నుండి అలవాటు చేసుకున్నారు ప్రజలు. దేవుడు మాట్లాడినప్పుడు వినకపోవడం అలవాటు చేసుకున్నారు. చిన్నపిల్లలతో మాట్లాడతారు. చిన్నపిల్లలతో మాట్లాడా? ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మాట్లాడారు దేవుడు చిన్నపిల్లలతో. మందిరంలో సమయాలతో మాట్లాడింది, 3 సార్లు పిలిచింది బైబిల్లో. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. సమయాలు అని దేవుడు 3 సార్లు మాట్లాడిండు. ఎన్నిసార్లు మాట్లాడిండు? 3 సార్లు మాట్లాడిండు. దేవుని ప్రజలారా, చిన్న పిల్లలతో మాట్లాడతాడు, పెద్దలతో మాట్లాడతాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతాడు. అయితే హృదయం కఠినపరుచుకున్నారు. ఏం చేసినారట? కఠినపరుచుకున్నారు. దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలు మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ ఇజ్రాయిల్ చేసేటటువంటి తప్పేంటిదంటే, ఇజ్రాయిలీలు 6వ వచనం, నేడు మీరు ఆయన శబ్దం విని నేడలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడునని రాయబడింది. కీడులో పడునని రాయబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ముస్కరమైన హృదయాలు కలిగినటువంటి వారిని, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని, లోబడినటువంటి హృదయాలు కలిగినటువంటి వారిని, ప్రభా నా మనస్సు కాఠిన్యాన్ని కలిగి ఉంది, రాతి వలె ఉంది కఠినంగా అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు కనికరిస్తాడు. దేవుడి వాక్యంలో ఒక మాట్లాడండి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నూతన మనస్సు నూతన హృదయం ఇచ్చేదను. ఎవరో ఆ కాలంలో బంధాల్లో కూడా పాడుతూ ఉన్నారు ఒక పాట. ఏ పాట అంటే, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయములను మండించు, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయములను మండించు, పండియున్నా పాపులనైనా ఇలచుచుండే పరము చేరా, పండియున్నా పాపులనైనా ఇలచుచుండే పరము చేరా, సిలువ చెంతా చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంతా చేరిన నాడు కలుషములను కడిగివేయు, పాపి రావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా, పాపి రావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా, పరిశుద్ధివా పాతాళములే వారి అంతం,
ముస్కరమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని, రాతి లాంటి కఠినమైన హృదయం కలిగినటువంటి వారిని, లోబడినటువంటి హృదయం కలిగినటువంటి వారిని, సున్నతి చేయబడినటువంటి హృదయం కలిగినటువంటి వారిని, అపవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, ఈ రాతి గుండెను మాంసపు గుండెగా మార్చు, ఆ పాపములను క్షమించు అని మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర వేడుకోవాలి. దీన్ని ఏమంటారంటే రక్షణ పొందడం అని అంటారు. నేను చెప్తా చూడు, 1995 సంవత్సరం నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నా. నేను చిన్నప్పటి నుండి దేవుడు కావాలనే ఆశతో నడుచుకుంటూ వచ్చిన ఈ రక్షణ మార్గం నాకెవరు చెప్పలేదు. నేను సిఎస్ఐ సంఘానికి సంబంధించినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. మా నాయన సిఎస్ఐ సంఘ పెద్ద. మా నాయనే చర్చి కట్టించింది. చిన్ననాటి నుండి నాకు ఈ మార్గం విషయం ఎవరు చెప్పలేదనేది ఒక బాధ. అందుకే కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నాకేంటి అంటే పెద్దలు గొప్ప పెద్ద సేవకులు ఏం చేస్తారంటే పాట పాడమంటే కొన్ని తప్పులు పాడుతూ ఉన్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాటలు వేరు. సిఎస్ఐలో మేము పాడుకున్న పాటలు వేరు. తర్వాత క్యాష్ ఏమంటే అది కూడా కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నా. కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి నేను సరైన రీతిగా తర్బీదు చేయబడలేదు. నాకు అబద్ధం ఆడకూడదని కూడా ఎవరు చెప్పలే. చిన్నప్పటి నుండి క్రైస్తవుని అబద్ధం ఆడడం తప్పు అని నాకెవరు కూడా చెప్పలే. 10 ఆజ్ఞల సంగతి నాకేమీ తెలియదు. అయితే హృదయంలో దేవునికి వచ్చినటువంటి ఆశ ఉంది. సండే స్కూల్ లేదు, మందిరం అంటే తెలియదు. నేను మీకు చెప్తే ఒక మాట, నాకు బైబిల్ చదువుకోవాలనే ఆశతో కూలి పనికి పోయి, ఆ కాలంలో 30 రూపాయలు బైబిల్, ఎంత 30 రూపాయలు బైబిల్ పోయి 30 రూపాయలు సంపాదించుకున్నా. అందరి ముందు చెప్తా ఉన్నా దేవుని మీద ఆశతో. 30 రూపాయలు కూలి పని పోయి సంపాదించుకొని ఒక బుక్ స్టాల్ కాడికి పోయి బైబిల్ ఏమని అడిగిన. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉండవు బైబిల్, ఇక్కడ అమ్మరు అన్నాడు. ఎక్కడ అమ్ముతారని అంటే చర్చిలో నాకు తెలియచ్చు కదా. తెలియదు. లోపల కలవరం ఎక్కువైపోయింది పాపిని. ఎందుకంటే చిన్నప్పుడు చిన్న పాపకు విషం ఉండకపోవచ్చు, కానీ పెద్ద అయిపోతే ఆ విషం ఏమవుతుంది? పెరుగుతుంటుంది. రకరకాల చెడు తలంపులు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను మంచివానిగా ఉండాలనుకున్నా, నాకెందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయని వేదనకు గురైన, దుఃఖానికి గురైన, సమాధానం లేకుండా పోయింది. 9-10 తరగతి చదువుకుంటాము. ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే చర్చికి పోతేనే ఈ బాధ తొలగిపోద్ది అని నేనేం చేసినంటే ఒక పెంతెకొస్తు సంఘానికి 2 సంవత్సరాలు పోయినా. ఆడ నాకేం జరగలేదు. చాలా మంది వచ్చేవారు, అప్పట్లోనే 200 మంది దాకా ఉండేవారు. కానీ నాకు అనుకున్న సమాధానం దొరకలేదు, శాంతి దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మకంగా పోయేవాడిని, ఆదివారం మళ్ళా వచ్చేవాడిని. కానీ నా హృదయంలో నా వేదన, దుఃఖము, ఆ కలవరము, ఆ పాపభారం పోలేదు. ఆ పాపభారము రోజుకు విషమైపోతా ఉండ, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ తర్వాత ఏం చేసినానంటే కర్నూలులో చేరిన ఇంటర్మీడియట్. కర్నూలులో మేమున్న హాస్టల్ రూమ్కి ఒక దేవుని దాసుడు వచ్చింది. అందరు కూర్చున్నారు పిల్లలు. ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పిండు. దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది. ఎన్నడూ అనుభవించని గొప్ప శాంతిని, సమాధానాన్ని హృదయంలో పొందుతూ వచ్చిన. హృదయంలో కలవర పెట్టబోయిందో, అసమాధానం పెట్టబోయిందో, దేవుని ఆత్మ మీదకి దిగి వచ్చిన అనుభవం నాకు ఇప్పటికీ గుర్తుకుంది. ఎంటుకలు పొడుచుకున్నాయి. గొప్ప సమాధానం వచ్చేసింది. ఏ వాక్యం చెప్పినా నాకు తెలియదు. పాపభారం అంతా పోయింది. దేని కొరకు నేను మందిరాల చుట్టూ తిరిగినాను, ఆ రూమ్లో ఆ వాక్యం చెప్పేటప్పుడు నాకు దొరికింది. ఆ తర్వాత నేను ఒక స్వరం వినడం మొదలుపెట్టాను. నువ్వు పాపివి, నీవు పైకి మంచివాడివి అని అందరూ అనుకునేటట్టు నడుచుకుంటున్నావు, కానీ నీ హృదయం చెడుతనంతో నింపబడింది అన్నట్టు. నేను ఎన్నడూ ఎదురు చెప్పలేదు. మోకాలుని నేను ప్రార్థన చేసుకున్నా. పాపభారం అంతా పోయింది. 2 సంవత్సరాలు రకరకాల అలవాట్లు తొలగిపోవడానికి కింద పడ్డం లేయడం, ఆయన మందిరాన్ని ఇడిచిపెట్టలేదు, దేవుని దాసులను ఇడిచిపెట్టలేదు. అది ఎక్కడంటే కర్నూలులో. మరి మేమున్న
స్థలానికి యెరూషలేము నుండి ఒక లెక్చరర్, ఆయన పేరు డేవిడ్ గారు, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన సైకిల్ మీద వచ్చి మాకు వాక్యం చెప్పి ఆ మందిరానికి తీసుకుపోయి, ఆ తర్వాత రక్షించబడిన తర్వాత సేవకు పిలవడం, తర్వాత దేవుని సేవలో నిలబడడం, ఎన్ని ఆశీర్వాదాలు ఇట్లా జరిగినాయి దేవుని ద్వారా. ప్రేమటువంటి వాళ్ళారా, దేవుని ఆత్మ మాట్లాడింది. నేను పాపినేను, నేను ఒప్పుకున్నాను, నా పాపాలను ఏం చేసినా ఒప్పుకున్నాను. నేను దానికోసం ఎదురు చూసిన కాబట్టి తిరుగుబాటు చేయలేదు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు నీవు రకరకాల అలవాట్లతో ఉన్నావు, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు నన్ను కనికరించు అని ఒక చిన్న మాట చెప్పి, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక చిన్న విషయాన్ని చెప్పి, ఇంత ముందు కూడా చెప్పిన, మళ్ళా చెప్తా మీకు అర్థం కావడానికి, కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే వినడానికి. ఇద్దరు అమ్మాయిలు యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు. ఒక అమ్మాయి హైందవురాలు, ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ఏమన్నదంటే, మన పట్టణంలో మీటింగ్ జరుగుతుంటాయి, నువ్వు వస్తావా అంటే వస్తానని చెప్పింది. అని పోయింది. ఇద్దరు పోయింది. మొదటి రోజు దేవుని ఆత్మ ఆ హిందువుల అమ్మాయితో మాట్లాడుతూ ఉంది, ఇప్పటికైనా నీ హృదయం నాకు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావని. ఆమె ఏమన్నదంటే, నేను యవనస్తురాల్ని, ఇంకా నేను అనుభవించాల్సినటువంటి చాలా ఉన్నాయి, ఇప్పుడు రాలేను నీ దగ్గరికి అని. మళ్ళా రెండో రోజు మీటింగ్కి పోయింది. రెండో రోజు ఒత్తిడి తట్టకలేక దేవుని స్వరం మాట్లాడేది రూమ్కి వచ్చి ఒక చిన్న మాట చెప్పింది, నన్ను విడిచిపెట్టు, నేను ఇప్పుడు నీ దగ్గరికి రాలేనని చెప్పింది దేవునితో. చాలామంది ఇట్లా ఎదురు చెప్పే వాళ్ళు ఉంటారు. అందుకే లోపడినటువంటి ప్రజల వైపు దినమెల్లా నా చేతులు సాచి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి రెండో రోజు కూడా ఒత్తిడి ఎక్కువైపోయి రూమ్కి పోయి దేవుని విడిచిపెట్టమని చెప్పింది. దేవుని వాక్యంలో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఎంతకైనా తెగబడి పాపం చేస్తారు. నేను ఎంతసేపు అని పట్టుకుంటా, నేను వారిని చేయొద్దు, మంచి మార్గంలో నిలవండి, నా వైపు తిరగండి, ఎంతసేపు పట్టుకుంటారు. తమ అక్రమ విషయంలో వారు నరమాత్రులై ఉన్నారు. ఎంతకైనా తెగబడతారు పాపం చేయడంలో. నేనేం చేయాలి? వారిని మరి భూమి మీద సృష్టించినందుకు దేవుడు తన హృదయంలో సంతాపం నిండినాడు అని దేవుని వాక్యం రాయబడింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే చెప్తా వినండి. అది జరిగిన సంగతి, అది హైదరాబాద్కు సంబంధించిన పట్టణము. వాళ్ళ నాయన బస్సులు తయారు చేసే కంపెనీ అధిపతి. ఆమెకు జ్వరం వచ్చింది. జ్వరం హైదరాబాద్లో ఎవరు చూడలేకపోయిందంట. తర్వాత హాస్పిటల్లో చేరింది. హాస్పిటల్లో చేరితే జ్వరం తగ్గటం లేదు. బైబిల్ తీసుకురమ్మన్నారు. బైబిల్ చదువుతా ఉంది, కానీ ఎక్కటం లేదు. ఏం చేయటం లేదు? ఎక్కటం లేదు. నేను మా ఊళ్ళో చూసిన కొంతమంది ముసలోళ్ళు పొద్దునే లేచి తెల్లవారిన వేళ తెలివంది అని పాట పాడుతూ ఉంటారు. మరి యవన కాలంలో నీ జీవితం వస్తున్నది, ఇప్పుడు ఏదో పోయే కాలం వచ్చింది కాబట్టి భక్తి చేస్తున్నావు, అంతే కదా. ప్రభు దర్శించిన సమయాన్ని నీవు ఎరగకుంటివి. ప్రభు మాట్లాడిన టైంలో నువ్వేం చెప్పినావు దేవునికి? ఇప్పుడు రాలేనన్నావు. కాబట్టి దేవుడు కూడా ఏం చేసిండు? నిన్ను వదిలేసిండు. బైబిల్ ఎక్కటం లేదు. పాస్టర్లను పిలుచుకొని రమ్మని చెప్పింది. పాస్టర్లు అందరూ వచ్చిండు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏం జరగటం లేదు. ఎందుకంటే ప్రభు దర్శించిన సమయాన్ని నీవు ఎరగకుంటివి అని దేవుని వాక్యంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయింది. దేవుడు దర్శించిన సమయంలో నీ హృదయం వేయలేదు. నీ యవన కాలం అంతా, నీ బాల్యకాలం అంతా, నీ మధ్య వయసు అంతా నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నావు. ఇప్పుడు నీకు పోయే కాలం వచ్చిందని భక్తి చేస్తున్నావు. ఇది లోపలికి అబ్బదు, లోపలికి చేరదు. కాబట్టి ఏం జరగలేదు. వాళ్ళ నాయన అడిగింది, కొంచెం గ్లాస్తో నీళ్ళు ఏమని అడిగింది. నీళ్ళు ఇచ్చింది. ఆయన అన్నది, నరకంలో ఒక సుక్క నీరు దొరకదు నాయన నాకు ఇక్కడ అన్నది. నరకంలో ఒక సుక్క నీరు దొరకదు నాయన. తర్వాత ఎంత అయింది నాయన? టైం అయినది, రాత్రి 10 అయింది. ఇక ఇంతకాలం అని లేని ఆ నరకానికి వెళ్ళిపోతున్నాను ఆయన అని చెప్పేసి చనిపోయింది. నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటే నువ్వు లోపడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఇక్కడ చాలా మంది ఉండొచ్చు,
లోపడినటువంటి వ్యక్తి రకరకాలుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అవిధేయత, నీ పొరపాట్లు, నీ తప్పిదాలు ఒప్పుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? లోపడటం లేదు. నేను చెప్తే కదా, ఆయన మాట్లాడి 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 ఇంకా నీతో మాట్లాడలేనంతగా ఆయన నిస్కిస్తుంటున్నావు. పరిశుద్ధాత్మ స్వరము నువ్వేం చేస్తా ఉంటున్నావు? నిర్లక్ష్య పెడతా ఉన్నావు. యవనస్తులు ఉన్నారు, ఇప్పుడు కుదరదులే అంటారు. వారు కూర్చున్నప్పటికీ మందిరంలో మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుదరదులే అంటారు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కుదరదులే, ఏదో ఒక రోజు వస్తాంలే అంటారు. ఎప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుడు నీతో మాట్లాడుతున్న సమయాన్ని నువ్వు గ్రహించినావా? ప్రభు నిన్ను దర్శించేటటువంటి సమయం ఇదే అని గ్రహించినావా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా నీ హృదయం నాకేమని. ఇజ్రాయేలులో అలవాటు ఏంటంట, బాల్యం నుండి నువ్వు నా మాట వినకపోవడం నీకు అలవాటుగా మారిపోయింది అని అన్నాడు. దేవుడు ఇజ్రాయేలుతో ఏమన్నాడంటే, నేనే పెంచి పెద్ద చేస్తే వారు నా మీద తిరగబడినారు. ప్రతి వారు అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండు పచ్చి గాయాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని రాయబడింది. నీ పాప స్థితి నీకు అర్థం కావటం లేదా? నువ్వు సర్ప స్వభావాన్ని కలిగి సర్ప సంతానంగా ఉన్నావన్న సంగతి నీకు అర్థం కాలేదా? జన్మతోనే పాపంతో ఉన్నటువంటి వ్యక్తివి, పనికి మాలిన వాడు అయిపోయినావు. లేకపోతే నీవు శాంతి మార్గం ఎరగనటువంటి వాడుగా ఉన్నావు. సమాధానం అనేది నీకు తెలియదు. తర్వాత మరి నీ నోటి నిండా శపించడం పగ ఉన్నాయి. నువ్వు నాలుకతో మోసం చేస్తుంటున్నావు. నీ నోరు తెరిచిన సమాధి. నువ్వు త్రోవ తప్పి వెళ్ళిపోయినావు అనే సంగతి నీకు అర్థం కావటం లేదా? అయినప్పటికీ ఈ సమయంలో దేవుడు నిన్ను సమకూర్చడానికి పిలుస్తా ఉంటున్నాడు. ఓ అమ్మ, అక్కయ్య, ఇది దేవుడు నిన్ను ప్రేమించి తన దాసుడు ప్రార్థన చేసి ఏర్పాటు చేసినటువంటి కూడిక. కాబట్టి ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు నా హృదయం నేను దేవునికి ఇచ్చిన, ఆయన నన్ను రక్షించినాడు. ఎవరు ధన్యులు అంటే, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం అంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? రక్షణ లేనంత కాలం నువ్వు ధన్యుడు కానే కాదు. కాబట్టి ఈ సమయం అంతా ఏం చేయి, దేవా పాపి నేను నన్ను కనికరించమని చిన్న ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన, ఎక్కువ వద్దు. ఎందుకంటే నీవు హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడం ఆచేస్తాడు. ఆ తర్వాత ఎంత కావాలని ప్రయాసపడిన లాభం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ స్వరం ఆగిపోయిన తర్వాత నువ్వు ఎంత పోరాడినా, భక్తి చేసినా, ఏం చేసినా లాభము. ఆత్మను దుఃఖ పెట్టకుడి, ఆత్మను ఆర్పకుడి అన్నాడు దేవుడు. ఎంతో ప్రేమతో నిన్ను బతుకులాడతాను. నీ కొరకు ఆయన ప్రాణం అర్పించినాడు, తన రక్తాన్ని కార్చినాడు. ఒక్క మాట చదువుకొని ముగించాడు. చూడండి, హెబ్రీలోకి రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇది మీరే చదవండి. 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినావు. అసలు నువ్వు క్షమించబడ్డానికి అవకాశమే లేదు. ఎన్నో పాపాలు చేసినావు. ఆయన ఎప్పుడో నేను శిక్షించాల్సింది. కానీ కృప కలిగినటువంటి వాడు ఆయన. ఆత్మ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వానికి అంత ఎక్కువైన దండనకు పాత్రులకు నన్ను ఎంచబడినని నీకు తెలియదు. కృపకు మూలమగు ఆత్మను నేను కూడా పశ్చాత్తాపడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, మాటికి దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు. రకరకాలుగా దేవుని ఆత్మను దుఃఖపరిచి ఆయన స్వరం ఆగిపోయినప్పుడు ఇది మతం అంటారు. రావడం పోవడం ఇది మతం అంటారు. నీకు ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా కలిగే క్షమాపణ, తర్వాత ఆత్మ ద్వారా కలిగే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందక నువ్వు మందిరానికి రావచ్చు కూడా దానివల్ల ఏం లాభం లేదు. కాబట్టి ఏది చెప్పినా నేను నీకు లోపడతా ప్రభా, నిన్ను దుఃఖపెట్టను, నీ ఆత్మను దుఃఖపెట్టనని చిన్న మనసులో ప్రార్థన చేస్తాం. ప్రభు అటువంటి కృప దయచేయగా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించండి. ప్రేమైనటువంటి వాళ్ళారా,
ఈ సమయంలో చిన్న ప్రార్థన మనసులో చేసుకో. దేవుడు నీతో మాట్లాడినాడు. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించొద్దు. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆయన పరిశుద్ధపరచుటకు సాధనమైన రక్తమును అపవిత్రమైన దానికి ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండన పాత్రుడని దేవుని వాక్యం రాని. నరకం నుండి తప్పించబడాలని ఆశ కలిగి ఉంటే అదే నీకు ఆశీర్వాదం. ఈ కుటుంబం వాళ్ళు దేని బట్టి కూడిక పెట్టినారంటే మమ్మల్ని రక్షించినాడు. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నేను పోనేవాడేవాడు. ఆ విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తమ కుటుంబంలో చేసిన మేలుకు మరి తలంచుకుంటూ వారు ఈ కూడికను ఏర్పాటు చేసినారు. అయితే నీకు రక్షణ వార్త వినిపించబడింది. దేవుని ఆత్మ నీతో మాట్లాడింది. నేను పాపిని ప్రభువా అని లోపల ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. అటువంటి ప్రార్థన ఎవరైనా చేస్తే ప్రభు మీ హస్తాలు చూస్తుంటున్నాడు, పరలోకం నుండి నీ తీర్మానాన్ని చూస్తుంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడినాడు అనేవాళ్ళు నీ కుడి చేతి చూపించండి. నీ కొరకై ప్రార్థన చేస్తాం. ఎక్కడున్నా, లోపలున్నా, బయట ఉన్నా, ప్రభు నన్ను క్షమించు. అక్క నీ దేవుడు నేను క్షమించును గాక. అక్క దేవుడు నేను క్షమించును గాక. అక్క దేవుడు నిన్ను కూడా క్షమించును గాక. నీ పాపలన్నిటి అంకుల్ నీ దేవుడు నిన్ను కూడా క్షమించును గాక. హృదయాన్ని కఠినపరచుకోవద్దు, పైకి చూపించండి. అంకుల్ నీ పాపాన్ని కూడా దేవుడు క్షమించును గాక. నీవు భయపడి చేసుకున్న తీర్మానాన్ని ఆయన అంగీకరించును గాక. దేవునికి భయపడినావు, నీ హృదయాన్ని కఠినపరచుకోలేదు. దేవుడు అలా నీ హృదయాన్ని కూడా దేవుడు కనికరించును గాక. అట్లే పైకెత్తి చూపించండి. లోపల ఉన్నటువంటి అక్క మిమ్మల్ని కూడా దేవుడు కనికరించును గాక. మీ తీర్మానాన్ని, మీ దేవునికి భయపడి మీరు చేసుకున్న ఈ తీర్మానాన్ని, సోదరుడు దేవుడు నీ తీర్మానాన్ని కూడా చూస్తా ఉన్నాడు. ఈ దినము నువ్వు చేసుకున్న తీర్మానాన్ని దేవుడు చూస్తా ఉంటాడు. నీ పాపులను క్షమించి జీవగ్రంథంలో తన పేరు రాసుకుని గాక. ఇంకెవరైనా చివరిసారిగా అడుగుతా ఉంటున్నాం, కట్లపరుచుకోవద్దు, హృదయాన్ని ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన మా దేవుడు, ఏముందు పరమందును ఎక్కడ దేవుడు వేయండి దివారాత్రములు స్తుతించబడుతున్న దేవ, మీ అపరంజి పాదములకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులతో ఈ రాత్రి మీ పాసానికి వస్తూ ఉంటున్నాం ప్రభు. దేవ మీ ఆశలు వెళ్ళవన్న సామ్యాన్ని వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని దేవా మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఆనాడు సర్పము ఎలా అయితే ఆదామును అవ్వను మోసం చేస్తూ వచ్చిందో, నేటి దినాల్లో కూడా ప్రభా ఈ లోకంలో పాపము మనుషుల్ని పాడు చేస్తూ ఉంది, అపవిత్రపరుస్తూ ఉంది. దేవా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆకాశం ఆలకించి భూమి చివరికి నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తూ వచ్చి నిజమే ప్రభావ మీరు గొప్పవారిగా చేస్తూ వచ్చారు మమ్మల్ని. అయితే మా తిరుగుబాటు, మా పాపము, మా యొక్క దోషము ప్రభా కనబడుతూ ఉంది. కనుకనే మీ దాసుని బలపరిచి దేవా కొన్ని తలంపులు మా గమనానికి మీరు తీసుకొచ్చి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రేమ తండ్రి చెప్పడిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచునైనా నరకము ఒకనాడు ఉంటున్నదని ఎరిగి ప్రభా ఈ లోక నరకం తప్పించబడడానికి క్రీస్తు యొక్క స్వాధిభూమిలో క్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించడానికి దేవా మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. చేరి వచ్చేటువంటి మా ప్రియులు బట్టి స్థుతిస్తూ ఉన్నాం. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి హృదయంలో ప్రభా ఆ యొక్క దుఃఖాన్ని తొలగించుము, బాధలు తొలగించుము, నెమ్మది, సంతోషము, సమాధానం, రక్షణ అనుగ్రహింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తన అతిక్రమం పరిహారం ధన్యవాడు, తన పాపలకు పాయచిత్తులను ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అటువంటి ధన్యతలోకి ప్రభా ప్రజలను మేము నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా గ్రామాన్ని కనికరించుము, ప్రతి కుటుంబాన్ని దీవించుము, ప్రతి కుటుంబం రక్షణకారం జరిగించుము. దేవుని యొక్క రాకడ కొరకై ప్రతి కుటుంబం కూడా సిద్ధపరచబడినట్లుగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇది ఆశ్రమంలో ఉన్న కుటుంబానికి దేవా ఇచ్చిన రక్షణ బట్టి వందనములు, ఇది ఆశ్రయం కూడా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. గద్దనాలు ఎంతో బాగాలేదు, అయినప్పటికీ కూడా మీరు కరుణించి కటాక్షించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. సామ్యుల హేమాన్ని బట్టి వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు బట్టి స్తోత్రాలు. వీడిని దీవించు, కుటుంబాన్ని మేలుకరంగా చేయని ప్రభు. మా కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి వారిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ప్రతి వారి కుటుంబం కూడా సమాధానం, రక్షణ
అనుగ్రహించండి. వారికి బాల్యత స్వస్థపరిచి మంచి ఆరోగ్యం, చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ దయారాస్తాలకు అప్పగిస్తూ సంఘాన్ని కాపాడమని, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ తీర్మానం చేసుకుని స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క దయ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మల సహవాసం ఇక్కడి చేరిన మనకును మన సంఘానికి ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఈ జీవితములో కన్నెండు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ చోటు నుండి ప్రభు యేసు లేక కోరుకోకుము సోదరా, నీ చోటు నుండి ప్రభు యేసు లేక కోరుకోకుము సోదరి. ఈ జీవితంలో ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. చెప్పండి, గొప్ప దేవుడైన యేసు ప్రభువుకే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకే, నమ్మిన వారిని పరలోకం చేర్చే యేసు ప్రభువుకే. హల్లెలూయా. దయచేసి గమనించండి, అందరికి భోజనం ఉంటా ఉంది. త్వరగా మీరు సాపలు తీస్తే కూర్చోవచ్చు. చేరి వచ్చిన అందరికి దేవుడింటికి దయచేసి లోపల బయట అందరు కూర్చోవచ్చు. త్వరగా